నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం. మాజీ మంత్రి హరీష్ రావు మేడిగడ్డ కూలిన 2 పిల్లర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు కాంగ్రెస్ నాయకులే పిల్లర్లను ధ్వంసం చేసి ఉండొచ్చని అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ గర్వకారణమని, ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్తో నిర్మించిన బ్యారేజ్ని రాజకీయ ప్రయోజనాల కోసం మట్టి కనిపించే ప్రయత్నాలు జరిగిన ఆశ్చర్యం లేదని అన్నారు. డ్యాం ధ్వంసం ఒక సహజ ఘటన కాదని, ఇది బాగోగులు చూడని వారి చేతుల్లో జరిగిందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వ పరిశోధన పేరుతో ప్రచారం మాత్రమే చేస్తుందని, నిజమైన నిందితులను బయటపెట్టే ధైర్యం లేదని హరీష్ రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ద్వారా పలువురు జిల్లాలకు సాగునీరు, త్రాగునీరు చేరిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రాజెక్టును అపవాదులకు గురి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. ఈ జిలెటిన్లు చూస్తా ఉంటే ఆనాడు కాంగ్రెసే కుట్ర చేసిందేమో, మేడిగడ్డ దగ్గర కూడా గిలెటిన్లు పెట్టినరేమో, బ్లాస్ట్ చేసిండ్రేమో అనే అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి. ఎందుకంటున్నా, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 సబ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1536 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ అన్ని బాగుంటాయి. గాడ ఒక్క మేడిగడ్డలో, ఒక్క 7వ బ్లాక్ లో ఉంగాయి అని ఇలా అనుమానం వ్యక్తపరుస్తా ఉన్నారు. ఆనాడు అక్కడ ఇంజనీర్లు కూడా కంప్లైంట్ ఇచ్చారు, ఇక్కడ బాంబులు పెట్టారు, గిలెటిన్స్ పెట్టారు అని అక్కడ పోలీస్ స్టేషన్ లో ఆ రోజే కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మీ బుద్ధి చూస్తుంటే అర్థమవుతుంది. మొన్న ఓపెన్ గా మీరు ఇక్కడ పెద్దపల్లి మండలంలో గిలెటిన్ స్టిక్స్ తో, ట్రాక్టర్లతో కాంగ్రెస్ నాయకులు దొరికిపోయారు. ఇవాళ జమ్మికుంట రూరల్ మండలంలో చెక్ డ్యామ్ ను పేల్చారంటేనే మీ నీతేందో. తమ ప్రభుత్వం వచ్చే 5 ఏళ్లలో మొత్తం 15.59 లక్షల ఇళ్లను నిర్మించాలని భారీ ఇప్పటికే 3 లక్షల గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించామని చెప్పారు. మిగిలిన 12.59 లక్షల గృహాలను వచ్చే 4 ఏళ్లలో వేగంగా పూర్తి చేసేలా ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. నిర్మాణ సామాగ్రి సరఫరా, మానవ వనరుల వినియోగం, నిధుల విడుదల వ్యవస్థలలో సమన్వయం పెంచుతున్నామని చెప్పారు. పేదలందరికీ నివాస హక్కు కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన సంకల్పమని తెలిపారు. గృహ నిర్మాణ పనుల్లో నాణ్యత, పారదర్శకత, సదుపాయాలను ఖచ్చితంగా పాటిస్తామన్నారు. పూర్వ ప్రభుత్వంలో సగం వదిలిన ఇళ్లను పూర్తి చేయడంతో పాటు కొత్త గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామన్నారు. 3 లక్షల ఇళ్లు పూర్తి చేశాం. ఆయన 2029 కల్లా హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ 3 లక్షల ఇల్లు ఇప్పటికే 17 నెలల కాలంలోనే పూర్తి చేశాం. మరో 5 లక్షల ఇల్లు ఉగాదికల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. ఇంకా మిగిలినంటే పాత PMAY 1O సంబంధించి ఇల్లులు 3 లక్షలు పూర్తి చేసాం. 5 లక్షలు ఉగాదికి, ఇంకొక 87,000 జూన్ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా నాట్ స్టార్టెడ్ ఇల్లు 3,03,000 ఉన్నాయి. 3,03,000 వీటిని క్యాన్సిల్. ఎందుకే ఈ స్కీము వాస్తవానికి డిసెంబర్ 2025కి పూర్తయిపోతుంది. కానీ అన్ని రాష్ట్రాలు కూడా రిక్వెస్ట్ చేయటం మూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి 1 సంవత్సరం పొడిగిస్తుందని చెప్పేసి మాకు సమాచారం ఉంది. కాబట్టి ఆ 3 లక్షల ఇల్లు కూడా ముందుకు వస్తే లబ్ధిదారులు ఆ ఇల్లు కూడా పూర్తి చేసిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు సచివాలయంలో జరుగుతున్న జీవోలు, పాలసీల లీకులపై ప్రభుత్వం అత్యంత సీరియస్ గా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. లీకులకు పాల్పడుతున్న వారిపై వారు IAS అధికారులైనా, మంత్రులైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమాచార భద్రత కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి డిజిటల్ ట్రాకింగ్ ద్వారా ప్రతి పత్రం కదలికను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాలసీలు బయటకు వెళ్లడం వల్ల పరిపాలన వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందనే కారణంతో విచారణను వేగవంతం చేయాలని తెలిపారు. ప్రభుత్వ విశ్వసనీయతను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనుకడుగు వేయదన్నారు. ఇప్పుడున్న నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ కంపెనీ లిమిటెడ్, అదే విధంగా సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ 2 డిస్కాంలతో పాటు కొత్తగా 3వ డిస్కాం ఏర్పాటు చేయడానికి ఈ రోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్,
మిషన్ భగీరథ, సురక్షిత మంచినీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కాం పరిధిలోకి వస్తాయి. ఈ ప్లాంట్లు ఎవరైతే ఏర్పాటు చేయడానికి ఆసక్తి ప్రదర్శించే కంపెనీలకు ప్రభుత్వం అవసరమైన భూమి, నీళ్లను అందజేస్తూ ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ముందుగా మన డిస్కాంలకే అమ్మాలని షరతుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్ర మంత్రివర్గం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాంట్లో కొత్తగా స్థాపించే పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తుని తమంతటగా తామే సొంతగా ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తా ఉంది. హైదరాబాద్, తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్. హుస్నాబాద్ నియోజకవర్గంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసిన బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని మహిళల ఆర్థిక స్వావలంబనకు కీలక అడుగుగా పేర్కొన్నారు. మహిళా సంఘాలు గ్రామాల్లో ఆర్థిక, సామాజిక శక్తి కేంద్రాలుగా మారుతున్నాయని అన్నారు. వడ్డీ లేని రుణాలు చిన్న వ్యాపారాల అభివృద్ధికి, కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి గొప్ప మద్దతు అవుతాయని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో మహిళా సంఘాలను నిర్లక్ష్యం చేస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వారికి న్యాయం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని గ్రామాల్లో రుణాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. మహిళల శక్తి రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 304 కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాల కింద మహిళా సంఘాలకు ఇచ్చింది. అందులో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన 7 మండలాల్లో 5,66,00,000 రూపాయల 16,000 రూపాయలని ఈరోజు మహిళా సంఘాలకు చెక్కు ద్వారా అందజేయడం జరిగింది. మండల వారీగా వారందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు రాష్ట్రంలో ఇండస్ట్రీకి లోన్ కావాలన్నా కొంత ఇబ్బంది ఉన్నా మహిళా సంఘాల దగ్గరికి బ్యాంకర్సే వచ్చి లోన్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి పారిశ్రామికంగా మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో మహిళలు రాణించాలనే ఈ ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా ఇంకా ప్రభుత్వం ఎన్ని కోట్లైనా లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ లోన్ యొక్క వడ్డీని ప్రభుత్వమే కడతా ఉంది. కాబట్టి మహిళా సంఘాల సభ్యులందరూ కూడా 18 సంవత్సరాల నుంచి ప్రతి మహిళను సభ్యులుగా చేర్చుకుంటూ సంఖ్యను పెంచుతూ వాళ్ళకు అవసరమైనటువంటి ఆర్థికంగా ఎదగడానికి సంబంధించినటువంటి విషయం లోపల మీరు చొరవ తీసుకొని ముందుకు పోవాలని సందర్భంగా కోరుతూ ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, మీ ఆశీర్వచనంతో ఏర్పడ్డ ప్రభుత్వం. ఆడబిడ్డలందరినీ ఆర్థికంగా ఎదగాలి అనేటువంటి ఆలోచనతో చూస్తున్న ఈ ప్రభుత్వం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 304 కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాల కింద మహిళా సంఘాలకు ఇచ్చింది. అందులో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన 7 మండలాల్లో 5,66,00,000 రూపాయల 16,000 రూపాయలని ఈరోజు మహిళా సంఘాలకు చెక్కు ద్వారా అందజేయడం జరిగింది. మండల వారీగా వారందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు రాష్ట్రంలో ఇండస్ట్రీకి లోన్ కావాలన్నా కొంత ఇబ్బంది ఉన్నా మహిళా సంఘాల దగ్గరికి బ్యాంకర్. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేశారు. మొత్తం 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డుల కోసం 3 విడతల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 1,66,00,000 గ్రామీణ ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. మొదటి దశ నామినేషన్లు నవంబర్ 27 నుంచి ప్రారంభమవుతాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో వరుసగా 3 విడతల పోలింగ్ జరగనుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ రోజు నుంచే ఎన్నికల ఆచరణ నియమావళి అమల్లోకి వచ్చింది. రాజకీయ పార్టీలు, గ్రామ స్థాయిలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై పని ప్రారంభించాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ప్రభుత్వ పథకాల ప్రభావం, స్థానిక నాయకత్వం, గ్రామస్థాయి అభివృద్ధి ఈసారికి ఓటర్ల నిర్ణయంలో కీలక పాత్ర పోనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు నుండి ఎంసీసీ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 3 దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఒక ఫేజ్కు ఇంకొక ఫేజ్కు 2 రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది. రీనోటిఫికేషన్ కొత్త షెడ్యూల్కు ఇచ్చాము. ఈ వివరాలు మీకు తెలియజేయాలి అని అనుకున్నాము. మీ ద్వారా అందరి ఓటర్స్కి కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అని తెలియజేసుకుంటూ ఉన్నాను.
గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, వార్డు వివరాలు ఏంటి, పోలింగ్ స్టేషన్ వారీగా ఎలక్టరల్ రోల్స్ పబ్లిష్ అయినవి ఎక్కడ దొరుకుతాయి, ఐబొమ్మ రవి అరెస్టుపై వస్తున్న ప్రచారాలను ఖండిస్తూ అదనపు సిపి శ్రీనివాసులు స్పష్టం చేశారు. రవిని అతడి భార్య పట్టించిందన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆయన తెలిపారు. రవిని పోలీసులు అతని స్నేహితుడు నిఖిల్ ద్వారా మోసం చేసి ట్రాప్ చేసినట్లు వివరించారు. సినిమాల పైరసీతో పాటు పోలీసులకే సవాల్ విసురుతున్న రవిని పట్టుకోవడానికి ప్రత్యేకంగా పథకం రూపొందించినట్టు చెప్పారు. రవి చేత దేశవ్యాప్తంగా పలు పైరసీ నెట్వర్క్లు నడుస్తున్నాయనే ఆధారాలతో విచారణ కొనసాగుతుంది. రవిని అదుపులోకి తీసుకోవడానికి ఎదురైన సాంకేతిక సవాళ్లను అధిగమించి 5 రోజుల కస్టడీలో కీలక సమాచారాన్ని సేకరించినట్లు పోలీసుల వర్గాలు వెల్లడిస్తున్నాయి. పైరసీ కారణంగా సినిమా పరిశ్రమకు భారీ నష్టం జరుగుతుందని, ఇలాంటి నెట్వర్క్లను చెరిపేయడంలో పోలీసులు కఠిన చర్యలకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తర్వాత చాలామంది మీరు అన్నారు ఎవరో కొన్ని దాంట్లలో వాళ్ళ వైఫ్ టిప్ ఆఫ్ ఇచ్చింది. అబ్సల్యూట్లీ 100 కాదు, మిలియన్ టైమ్స్ ఈస్ రాంగ్. ఈ మొన్నటి వరకు కూడా అసలు అట్లాంటి వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు కానీ కాంటాక్ట్లో లేరు మనకు. అది వేరే రకంగా వచ్చింది. మేము 1 మంత్ నుంచి అతను ఇచ్చిన ఛాలెంజ్ని అనాలిసిస్ చేసుకుంటూ అసలు అతను దొరుకుతాడని మనకు గ్యారంటీ కూడా లేకుండే అప్పుడు. నిజానికైతే అనాలిసిస్ చేసుకుంటూ అలా లీడింగ్ క్వశ్చన్స్ని లీడింగ్ డేటాని చేసుకుంటూ పోతే ఒక పర్సన్ మనకు ఫైండ్ అవుట్ అయ్యాడు. అతని నంబర్ ఫైండ్ అవుట్ అయింది. నంబర్ ఫైండ్ అవుట్ సిడిఆర్ తెలుసు కదా, మీతో అంతా చేసుకుంటూ పోతే లాస్ట్కు ఇతను ఫైండ్ అవుట్ అయ్యాడు. తర్వాత చాలామంది మీరు అన్నారు ఎవరో కొన్ని దాంట్లలో వాళ్ళ వైఫ్ టిప్ ఆఫ్ ఇచ్చింది. అబ్సల్యూట్లీ 100 కాదు, మిలియన్ టైమ్స్ ఈస్ రాంగ్. ఈ మొన్నటి వరకు కూడా అసలు అట్లాంటి వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు కానీ కాంటాక్ట్లో లేరు మనకు. అది వేరే రకంగా వచ్చింది. మేము 1 మంత్ నుంచి అతను ఇచ్చిన ఛాలెంజ్ని అనాలిసిస్ చేసుకుంటూ అసలు అతను దొరుకుతాడని మనకు గ్యారంటీ కూడా లేకుండే అప్పుడు. నిజానికైతే అనాలిసిస్ చేసుకుంటూ అలా లీడింగ్ క్వశ్చన్స్ని లీడింగ్ డేటాని చేసుకుంటూ పోతే ఒక పర్సన్ మనకు ఫైండ్ అవుట్ అయ్యాడు. అతని నంబర్ ఫైండ్ అవుట్ అయింది. ఆ నంబర్ ఫైండ్ అవుట్ సిడిఆర్ తెలుసు కదా, మీతో అంతా చేసుకుంటూ పోతే లాస్ట్కు ఇతను ఫైండ్ అవుట్ అయ్యాడు. తర్వాత చాలామంది మీరు అన్నారు ఎవరో కొన్ని దాంట్లలో వాళ్ళ వైఫ్ టిప్ ఆఫ్ ఇచ్చింది. అబ్సల్యూట్లీ 100 కాదు, మిలియన్ టైమ్స్ ఈస్ రాంగ్. ఈ మొన్నటి వరకు కూడా అసలు అట్లాంటి వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు కానీ కాంటాక్ట్లో లేరు మనకు. అది వేరే రకంగా వచ్చింది. మేము 1 మంత్ నుంచి అతను ఇచ్చిన ఛాలెంజ్ని అనాలిసిస్ చేసుకుంటూ అసలు అతను దొరుకుతాడని మనకు గ్యారంటీ కూడా లేకుండే అప్పుడు. నిజానికైతే పరకామణి కేసులో సిఐడి విచారణకు హాజరైన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని గట్టిగా చెప్పారు. నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం ఉందని వ్యాఖ్యానిస్తూ తనపై కేసులు పెట్టడం రాజకీయ కక్ష సాధింపులో భాగమని ఆరోపించారు. బిఆర్ నాయుడు, వర్ల రామయ్య, భానుప్రకాష్ రెడ్డి, పట్టాభి ఈ 4 కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. లోకేష్ ఆదేశాల మేరకే సిఐడి తనను ఇరికించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. విచారణలో తాను పూర్తిగా సహకరిస్తున్నానని, నిజం చివరికి వెలుగులోకి వస్తుందని చెప్పారు. టీటీడీ వ్యవహారాల్లో తాను ఎల్లప్పుడూ పారదర్శకత పాటించానని, రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన పుణ్యక్షేత్రమైన తిరుమల పేరు లాగడాన్ని తప్పుబట్టారు. ప్రసార ఈ కేసుకు నాకు భూమికి నక్షత్ర మండలానికి ఎంత ఎడముందో అంత దూరం ఉంది. లోకేష్ బాబు ఆదేశించినాడు, ఎటు తిరిగి నన్ను కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో బిఆర్ నాయుడు, వర్ల రామయ్య, భానుప్రకాష్ రెడ్డి, పట్టాభి లాంటి దుష్ట చతుష్టయాలు నన్ను ఖచ్చితంగా విచారణ చేయాలనని విచారణ అధికారులకు విజ్ఞప్తి చేసినారు. కూటమి ప్రభుత్వాన్ని మోసేటువంటి పచ్చ ప్రసార మాధ్యమాల
పిచ్చి శునకాలు విషాక్షరాల విరోచనాలతో పత్రికలు ప్రసార మాధ్యమాలు వాళ్లకు కావలసినటువంటి వాటి నింపివేసినాయి. ఆ దుర్గంధాన్ని భరించలేని నిబద్ధత కలిగిన పోలీసు అధికారులు నన్ను ఆ ఒత్తిడికి భరించలేక విచారణకు పిలిచినారు. ఈ కేసుకు నాకు భూమికి నక్షత్ర మండలానికి ఎంత ఎడముందో అంత దూరం ఉంది. లోకేష్ బాబు ఆదేశించినాడు. ఎటు తిరిగి నన్ను కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో బిఆర్ నాయుడు, వర్ల రామయ్య, భానుప్రకాష్ రెడ్డి, పట్టాభి లాంటి దుష్ట చతుష్టయాలు నన్ను ఖచ్చితంగా విచారణ చేయాలనని విచారణ అధికారులకు సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ను డిసెంబర్ 12న హైకోర్టు తీర్పు పెండింగ్లో ఉండగానే విడుదల చేయడం ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదమని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతూ సెప్టెంబర్లో ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అమలు చేయొచ్చంటూ జీవో 9 తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అదే ప్రభుత్వం నవంబర్లో మళ్లీ తిరస్కరించి 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని కొత్త జీవో జారీ చేయడం అనుమానాస్పదమని విమర్శించారు. రిజర్వేషన్ వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం, బీసీలకు న్యాయం చేయని ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా బయటపడిందని శ్రవణ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియను తొందర పెట్టడం వల్ల గ్రామీణ ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని, హైకోర్టు తీర్పు వచ్చే వరకు ప్రభుత్వం వేచి ఉండాల్సిందేనని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సమానత్వం, న్యాయం, స్పష్టత అవసరమని, లేకపోతే ప్రజల్లో అనుమానాలు పెరుగుతాయని ఎమ్మెల్సీ హెచ్చరించారు. కల్పించే ఒక మహత్తరమైన దినం, మహత్తరమైన అవకాశం డిసెంబర్ 12 హైకోర్టులో ఉంది. నేను ఇంతకుముందు చేసిన బిల్లులు, ఆర్డినెన్స్లు, తర్వాత మిగతా కులగణన ఇవన్నీ తప్పులు చేసిందని చెప్పినప్పటికీ కూడా ఒకవేళ మంచి చేసిండ్రు అన్నట్టు అజంప్షన్కి వచ్చినట్టయితే హైకోర్టు ఈజ్ యెట్ టు డిసైడ్ ది లెజిటమసీ, టెనాసిటీ ఆఫ్ దిస్ జీవో. ఈ 42% బీసీలకు ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, పెంచొచ్చా, పెంచకూడదా అని చెప్పని హైకోర్టు వింటది, విని ఒక తీర్పిస్తుంది. ఇచ్చేంత వరకు కూడా ఉబ్బాగకుండా, ఎందుకంటే కుట్ర ఉంది కదా, కుతంత్రం ఉంది కదా. రిజర్వేషన్లు పెంచొద్దు, బీసీ ఎస్సీ ఎస్టీలు బాగుపడద్దు, వాళ్ళకి ఏ రకమైనటువంటి రాజకీయ సాధికారత రావద్దు అనే ఒక కుట్రతోటి ఈ పెద్ద మనిషి 22/11/25 నాడు మళ్ళొక జీవో పట్టుకొచ్చినాడు. ఇది కూడా చూడండి ఎంత దుర్మార్గమైన మోసం అని చెప్పడానికి నేను చెప్తా ఉన్నాను. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం బీఆర్ఎస్ భారీ స్థాయి ఉద్యమానికి సిద్ధమవుతుందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నందీనగర్లో ఆయన మాట్లాడుతూ వచ్చే నెల నుంచి 1000 మంది విద్యార్థులను సమీకరించి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఫీజులు చెల్లించక కళాశాలల నుంచి విద్యార్థులను బయటకు పంపే పరిస్థితి చాలా బాధాకరమని, ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. గురుకులాల్లో కల్తీ ఆహారం, విద్యార్థుల ఆత్మహత్యలు, భద్రత లేమి వంటి విషాద ఘటనలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో గురుకులాల దుస్థితిపై మళ్లీ ప్రారంభమైన ఆందోళనను బీఆర్ఎస్ మరింత తీవ్రతరం చేయనున్నట్టు తెలిపారు. భవిష్యత్తు కోసం చదువుతున్న విద్యార్థులపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం అంగీకారయోగ్యం కాదని అన్నారు. విద్య, వసతి, ఆహార ప్రమాణాల విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని గురుకులాలను పునరుద్ధరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరంతర పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాము గారు చచ్చిపోయి కల్తీ ఆహారంతో మరణించి చివరికి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి, దగ్గర 100 మంది పిల్లలు ఇప్పటికే గురుకులాల్లో మరణించిన పరిస్థితి మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. గురుకులాల మీద మీరు బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే బ్రహ్మాండంగా గురుకుల బాట అనే కార్యక్రమం మీరు చేసిన తర్వాత ప్రభుత్వంలో కొంత చలనం వచ్చింది, కొంత యాక్టింగ్ పోవాలా అని ముఖ్యమంత్రి ఏదో చెప్పినట్టు వాళ్ళు పోయినట్టు 4 రోజులు యాక్టింగ్ చేసినారు. కానీ ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. ఇంకేమైనా ఉంటే అధోగతి పాలైంది తప్ప ఇవాళ రాష్ట్రంలోని గురుకులాలు అధ్వానంగా మారిన విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్వి కొంత పోరాటం చేయాలి, తప్పకుండా మనం క్రియాశీలంగా ముందుకు పోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. కానీ పోరాటాలు చేయడం ఒక ఎత్తు, వాటి గురించి మళ్ళీ ప్రజల్లోకి తీసుకొని పోవడం ఇంకొక ఎత్తు. తప్పకుండా మనం చైతన్యవంతంగా పనిచేయడంతో పాటుగా మరి పోరాటం చేసే విషయాన్ని కూడా కింది స్థాయి దాకా తీసుకొని పోవాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఆవిడ దగ్గర, తమ్ముడి దగ్గర మీ అందరికి ఫోన్లు ఉన్నాయి. ఫోన్లో మీరు అందరూ సోషల్ మీడియా చూస్తారని నాకు తెలుసు.
కానీ చాలా మంది యాక్టివ్గా లేరు మన విద్యార్థి విభాగంలో. నిజానికి అందరికంటే ఎక్కువ యాక్టివ్ ఉండాల్సింది మీరు, కానీ మీరు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అలా చూస్తున్నారు తప్ప మీరు చేస్తున్న పని చెప్పుకుంటలేదు. మీరు అందులో ఫోకస్ అయితేనే, అందులో చెప్పుకుంటేనే, ప్రతి అంశం మీద కంటెంపరీ పాలిటిక్స్ లో మాట్లాడితేనే మీరు నాయకులుగా ఎదుగుతారు తప్ప లేకపోతే మరి కేవలం ప్రేక్షకులుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థి ఎన్నికలు లేవు, విద్యార్థి సంఘాల ఎన్నికలు లేవు. గతంలో ఉన్నాడు ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు లాంటి నాయకులు, వీళ్ళంతా కూడా విద్యార్థి ఉద్యమం నుంచి ఎదిగొచ్చిన నాయకులు. తమ్ముడు బాల్క సుమన్ గాని, అట్లాగే జగదీష్ అన్న గాని, ఇంకా చాలా మంది విద్యార్థి రాజకీయాల్లోంచి, విద్యార్థి దశలోనే రాజకీయాల్లో, ఆనాడు సిద్ధార్థ కాలేజీలో అన్న కూడా మరి విద్యార్థి ఎన్నికల్లో పోటీపడ్డ నాయకులు. ఇట్లా ఆ రోజుల్లో ఎలక్షన్లు ఉండేవి కాబట్టి విద్యార్థి నాయకులు కూడా ఎదిగారు. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్. రాయచోటి పట్టణంలో భూములపై కబ్జాలు